చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు దాటింది. 2.5 ఏళ్ల చిన్నారి జాడ ఇప్పటికీ తెలియలేదు. 200 మంది పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ అధికారులు అణువు గాలించినా ఎలాంటి ఆధారం దొరకలేదు. మరోవైపు చిన్నారి మిస్సింగ్లో కీలక ఆధారమైన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా చనిపోవడంతో చిన్నారి జాడ తెలిపే కీలక ఆధారం కూడా పోయింది. కాకినాడ జిల్లాలో ఈ నెల 6వ తేదీన 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కలకలం రేపింది. తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటకు గణేష్ తోటమాలిగా ఉన్నారు. ఆయనతో పాటు భార్య భవాని, పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరి 7 నెలల పాపతో ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఈ నెల 6న కొబ్బరి బొండాలు కొట్టేందుకు గణేష్ వెళ్ళాడు. కుమార్తె జ్ఞానేశ్వరి ఇంటి బయట ఆడుకుంటూ తండ్రి వెళ్ళిన రూట్లోనే అదృశ్యం అయిపోయింది. ఆమెతో పాటు వెళ్ళిన పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అదృశ్యమైన చిన్నారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం సిహెచ్ అగ్రహారం నుంచి మా ప్రతినిధి రాజు ఇస్తారు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఒకవైపు పోలీస్ సిబ్బందితో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం నేను ఏదైతే చిన్నారి మిస్ అయిందో సిహెచ్ అగ్రహారంలోని ఫామ్ హౌస్ ద్వారా ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గత 2 రోజుల నుంచి కూడా తీవ్రంగా ఈ పామాయిల్ తోటతో పాటుగా వెనకాల ఉన్నటువంటి నల్లకొండ, చిట్టడివి ప్రాంతాన్ని కూడా పూర్తిగా జల్లెడ పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటుగా చిన్నారి ఆచూకీ కోసం అని చెప్పి డాగ్ స్క్వాడ్ ను కూడా ఉపయోగించారు. డాగ్ స్క్వాడ్ కూడా గత 10 రోజుల నుంచి ఇక్కడ చిన్నారి ఆచూకీ కోసం తిరుగుతుంది. మరోవైపు అటవీ శాఖకు సంబంధించినటువంటి యానిమల్ రెస్క్యూ టీం కూడా శ్రీశైలం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఈ చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. దాదాపు అత్యాధిక ఆధునికమైనటువంటి థర్మల్ డ్రోన్ కెమెరాతోటి గత 2 రోజుల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా వాళ్ళంతా కూడా స్కానింగ్ చేసినప్పటికి కూడా ఆ చిన్నారికి సంబంధించినటువంటి ఆచూకీ కానీ లేదా దాడి చేసేటువంటి అడవి జంతువులకు సంబంధించినటువంటి జంతువుల ఆచూకీ కానీ తెలియని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అంతా కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్సిడెంట్ ప్లేస్ ఉన్నది పామాయిల్ తోట, అప్రాక్సిమేట్లీ 50 ఎకరాస్ ఏరియా మొత్తం కూడా సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్లో భాగంగా అన్ని సెర్చింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్టెండెడ్ లైన్, ఇన్వర్టెడ్ లైన్ మెథడ్ ఇవన్నీ కూడా ఉపయోగించి మొత్తం A to Z ప్రతి ఒక్క పిన్ పాయింట్ కూడా సెర్చ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా దీన్ని ఆనుకుని ఉన్న కొత్తకొండ ఏరియా మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఆ కొండ స్లోప్ ఏరియా మొత్తం కూడా 3-4 కిలోమీటర్స్ ఏరియా మొత్తం కూడా చెట్ల పైన, రాళ్ళ కింద, అదేవిధంగా ఏదైనా గుంటల్లో ఏమైనా అవకాశం ఉంటే వాటిలో కింద కూడా ఫుల్ డీటెయిల్ సెర్చ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాము దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ పామాయిల్తో పాటుగా కొత్తగా వెనకాల ఉన్నటువంటి ఏదైతే నల్లకొండను కూడా పూర్తిగా అణువు కూడా గాలింపు చర్యలు చేపట్టావు. అయినా ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మురళీతో కలిసి కరస్పాండెంట్ రాజు, సిహెచ్ అగ్రహారం నుండి. చిన్నారి జ్ఞానేశ్వరి ఒకే ఒక్క ఆధారం కుక్క చనిపోయింది. దీంతో ఆ కుక్క చావుకు కారణాలు తెలిపే ల్యాబ్ రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై సమాచారం మా ప్రతినిధి రాజు ఇస్తారు. పాప ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత దాదాపు 100 మీటర్ల దూరం తర్వాత ఏదైతే ఇక్కడ వై జంక్షన్ గా ఉందో పామాయిల్ తోటలో, అక్కడి నుంచి లెఫ్ట్ కు తీసుకుని పాప ఇలాగా చిట్టడి ఉన్నటువంటి నల్లకొండ ప్రాంతం వైపు వెళ్లడం జరిగింది. ఆమె వెంట కూడా కుక్క వెంబడించిందని చెప్పి స్థానికుడు ఎవరైతే తాతారావు ఉన్నారో తాతారావు చెప్పడం జరిగింది. ఎందుకంటే పాప అదృశ్యమైన కాసేపటికి ఇక్కడ ఉన్నటువంటి నల్లకొండ ఉన్నటువంటి ఈ పామాయిల్ తోట ఫెన్సింగ్ దగ్గర పాపను చూడడం జరిగింది. ఆ పాపతో పాటు కుక్క కూడా ఉంది. పాపని దగ్గరికి వెళ్లి ఎత్తుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుక్క నా మీద దాడి చేసి కరవడానికి ప్రయత్నించింది. దీంతో నేను అక్కడి నుంచి భయంతో వచ్చేసాను అని తాతారావు చెప్పడం జరిగింది. తాతారావు పాపను చూసిన విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడంతో గ్రామస్తులు వెంటనే భవానీకి కాల్ చేసి మీ అమ్మాయి అదృశ్యమైంది, పలానా నల్లకొండ దగ్గర ఉన్నటువంటి ఫెన్సింగ్ అవతల ఉందని చెప్పి సమాచారం ఇవ్వడంతో వెంటనే పాప తండ్రితో ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో భర్త గణేష్కి ఫోన్ చేయడంతో గణేష్ కూడా పాప నా దగ్గర లేదన్న విషయాన్ని తెలుసుకుని వెంటనే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామస్తులంతా కలిసి ఈ మార్గంలో గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా చిన్నారి ఆచూకీ తెలియలేదు. పాప ఎక్కడైతే తప్పిపోయిందో అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చివరిగా జ్ఞానేశ్వరి మిస్ అయింది ఈ ప్రాంతంలోనే. ఇక్కడే ఈ రాయి మీద కూర్చుని చిన్నారి ఏడుతో ఈ సిహెచ్ అగ్రవారం గ్రామం చెందినటువంటి తాతారావు అనే వ్యక్తి పాపను చూడడం జరిగింది.
పాపను రక్షించేందుకు దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క మరగడంతో వెంటనే భయంతో తాతారావు గ్రామంలోకి వెళ్లి విషయాన్ని గ్రామస్తులు చెప్పడం జరిగింది. వెంటనే గ్రామస్తులు తల్లి భవానికి ఫోన్ చేసి మీ పాప పామాయిల తోట చివరినటువంటి నల్లకొండ ప్రాంతంలోని ఫెన్సింగ్ దగ్గర ఉన్న చెప్పడంతో ఆ విషయాన్ని ఆమె భర్త గణేష్ చెప్పడంతో వెంటనే వారిద్దరూ కలిసి గ్రామస్తులను వెంట పెట్టుకుని ఈ చివరి ప్రాంతం ఏదైతే ఉందో నల్లకొండ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడి నుంచే చిన్నారి దాటుకుని బయటికి వెళ్ళిందనేది గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఎవరో ప్రీ ప్లాన్డ్ గా చిన్నారిని ఎత్తుకెళ్లారనేది తల్లిదండ్రులు చెప్తున్న వాదన. చిన్నారి ఈ ఫెన్సింగ్ గుండా వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫెన్సింగ్ డౌన్ ఉందో ఆ ప్రాంతంలో నుంచే పాప బయటికి వెళ్ళిందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే తాతారావు చెప్పిన మాటను మాత్రం చిన్నారి తల్లిదండ్రులు ఏకీభవించట్లేదు. ఈ ఫెన్సింగ్ నుంచి వెళ్ళడంతో ఇక్కడ కుక్క తల వెంట్రుకలు పాప తల వెంట్రుకలు దొరికాయనేది వారు చెప్పారు. అయినా కూడా చిన్నారి తల్లిదండ్రులు తమ పాప తప్పిపోయింది, తాతారావు చెప్పే మాటలు మాత్రం విసరించడం లేదు. ఎవరో తమ పాపని కిడ్నాప్ చేసుంటారని చెప్పి వాళ్ళైతే దృఢంగా నమ్ముతున్నారు. ఆ కోణంలోనే విచారణ జరిపించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మురళితో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సిహెచ్ అగ్రహారం నుండి. రైట్, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నేను జ్ఞానేశ్వరి నివాసం వద్ద ఉన్నాను. ఈ నెల 6వ తేదీన జ్ఞానేశ్వరిని తండ్రి ఇక్కడే విడిచిపెట్టి కొబ్బరికాయలు తీసేందుకు నా వెనక వైపున ఉన్న మార్గం నుంచి రైట్ సైడ్ నుంచి గుమస్తాను వెంట పెట్టుకుని వెళ్లడం జరిగింది. ఆ టైంలో జ్ఞానేశ్వరి తల్లి చిన్న కుమార్తెను చూసుకోవడం వల్ల ఈ పాప కుక్కతో ఆడుకుంటూ తండ్రి వెంట వెళ్లడం జరిగింది. ఈ మార్గం నుంచే కుక్క జ్ఞానేశ్వరి కూడా వెళ్లి అదృశ్యమయ్యారు. అదృశ్యమైన తర్వాత 3 రోజుల తర్వాత కుక్క ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన కుక్కలో ప్రవర్తన చాలా భిన్నంగా ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కుక్క మొరగడం, దగ్గరికి వచ్చి కలిసే ప్రయత్నం చేయడంతో వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే 5 నిమిషాల వ్యవధి తర్వాత మళ్లీ కుక్క ఇదే మార్గం నుంచి అరుచుకుంటూ వెళ్లిపోయి ఆ మర్నాడు మళ్లీ తిరిగి ఇంటికి రావడంతో ఇక్కడే మాటు వేసినటువంటి మున్సిపల్ సిబ్బంది వలవేసి ఆ కుక్కను బంధించారు. అయితే ఆ కుక్క మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి దాన్ని ఏం చేశారంటే 2 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ బోన్లోనే దాన్ని బంధించి దానికి ఆహారం, నీళ్లు అందించారు. అయినప్పటికీ కూడా 2 రోజుల పాటు కుక్క ఎలాంటి ఆహారం గాని నీరు గాని తీసుకోలేదు. ఇక్కడ బంధించిన తర్వాత దానికి మెడకి ఒక గొలుసు వేసి ఇక్కడ కట్టివేసి దాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. అయితే కుక్క చనిపోవడానికి 2 రోజుల ముందు దాని మెడకి జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాన్ని బయటకు వదలడం జరిగింది. ఎందుకంటే చిన్నారి అదృష్టం కేసులో కుక్క చాలా కీలకమైన పాత్ర. ఖచ్చితంగా జ్ఞానేశ్వరి దానికి కుక్కకే తెలిసిందని చెప్పి అటు పోలీసులే కాదు కుటుంబ సభ్యులు కూడా చాలా నమ్మకం అయితే పెట్టుకున్నారు. అయితే కుక్క అనూహ్యంగా అంటే జీపీఎస్ ట్రాకర్ అమర్చిన ఆ మర్నాడే అది అనుమానాస్పదంగా చనిపోవడంతో అందరికీ ఆశలు అయితే ఆవిరైపోయిన పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులు అయితే తమ పాప ఆచూకీ కుక్క చెప్తుందని అనుకున్నాం కానీ ఈ విధంగా ఉన్న ఆ ఒక్క క్లూ కూడా పోయింది, నమ్మకం పోయింది, అన్ని దారులు మూసివేశారని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కుక్క మరణం మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవంగా 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన కుక్క పూర్తిగా ఎండకి డీహైడ్రేషన్ గురైంది. దానికి ఆహారం లేదు, నీళ్లు లేవు. ఆ డీహైడ్రేషన్ కారణంగానే దానికి మధ్య చెల్లించి కరిసే ప్రయత్నం చేసింది. నీరు కూడా ఆహారం ఇంటికి వచ్చిన తర్వాత తీసుకోకపోవడంతో అది చనిపోవడం జరిగిందని చెప్పి ఒక భావనకు వచ్చారు. అయితే కొన్ని అనుమానాలు వ్యక్తం అవడంతో దాన్ని పోస్ట్ మార్టం చేసి దాని నుంచి సేకరించినటువంటి నమూనాలను వైజాగ్ లో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించారు. మరో 4 రోజుల్లో కుక్కకు సంబంధించిన నమూనాలు అంటే కుక్క ఏ విధంగా చనిపోయిన నివేదిక వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కుక్క పోస్ట్ మార్టం మీద చాలా ఉత్కంఠత అయితే ఉంది. కుక్క ఏ విధంగా చనిపోయింది, ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా విషప్రయోగం చేశారా అన్న అనుమానాలకు పోస్ట్ మార్టం చెక్ పెట్టే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ మురళితో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, సిహెచ్ అగ్రహారం నుండి.